నమస్తే ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అజరామరం. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కితాబు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు దేశానికే ఆదర్శం. కొనియాడిన జాతీయ మానవ హక్కుల కమిషన్. శ్యామాప్రసాద్ ముఖర్జీ కన్న కలలను మోడీ సాకారం చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా వెల్లడి. భారతదేశ ప్రథమ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అజరామరమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కొనియాడారు. ఆయన అనేక మంత్రి పదవులు చేపట్టి పరిపాలనా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ ఆలోచన విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని వివరించారు. మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి పురస్కరించుకుని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం సమీపంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, దేశ తొలి ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకుని రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, దళిత సంఘాల నేతలు మేడిదర్ బాబురావు, అత్తోట జోసెఫ్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. పేద వర్గాల పెన్నిది, భారత స్వాతంత్రోద్యమ నాయకుడు, మహాత్మా గాంధీ గారి శిష్యుడు, భారత ప్రథమ ఉప ప్రధాని, డిఫెన్స్ మినిస్టర్గా, రైల్వే మినిస్టర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలోని అత్యున్నత పదవులు నిర్వహించి వాటికి వన్నె తెచ్చిన పరిపాలనా దక్షుడు బాబు జగ్జీవన్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఒకసారి మననం చేసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పరిపాలనా సంస్కరణలు, ఆయన వ్యవసాయ రంగంలో ఆయన తెచ్చిన సంస్కరణ వల్లనే ఈరోజు ఆహార రంగంలో అత్యుత్తమైన ఫలితాలు సాధించాము. ఆహార రంగంలో విజయాలు సాధించాము. గ్రీన్ రెవల్యూషన్ ఆయన ఫలితమే. అదే రకంగా డిఫెన్స్లో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ మీద జరిగిన యుద్ధంలో మొదటి గెలుపు బాబు జగ్జీవన్ రామ్ గారి నాయకత్వంలో జరిగింది. అదే రకంగా రైల్వేస్లో కూడా పేద ప్రజలకు అనుకూలంగా చేశాడు. తంతి తపాలా శాఖను చేశాడు. రాజకీయాల్లో ఒక విలువలకి, కొన్ని సంస్కరణలకి ఆయన ప్రాతిపదిక. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తెస్తాం. వ్యవసాయ రంగంలో రైతు భరోసా కార్యక్రమాలు తెస్తాం. ఆ రైతు భరోసా కార్యక్రమాలు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా జగ్జీవన్ రామ్ గారు ఏ రకంగా అయితే ఆహారోత్పత్తిని పెంచాడు, రైతులకు ఏ విధంగా ఏ విధంగా ధరలు రావాలని చూశాడు, దాని కొనసాగింపుగా రైతుల పరిస్థితి అభివృద్ధి చెందటానికి, రైతుల ఆర్థిక పరిస్థితి పెరగటం కోసం ఆ రోజు జగ్జీవన్ రామ్ గారు తెచ్చిన సంస్కరణల యొక్క కంటిన్యూషనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రైతు భరోసా కేంద్రాలని చెప్పడానికి నేను ధైర్యం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది. అదే జగ్జీవన్ రామ్ గారి ఆశయం. ఆయన అందుకని ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇంత ఆహార సమస్యలు ఉంటే గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఆ ఫలితాలు సాధించాడు. ఆ కొనసాగింపే జగన్ గారి ప్రభుత్వం యొక్క ఆలోచన. జగ్జీవన్ రామ్ గారికి పూలమాల వేసి ఎంతో ఘనంగా జరుపుతున్నాము. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన మహానీయుడు జగ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం, విద్య కోసం, అనేకమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కోసం, ప్రజల కోసం పాటుపడ్డారు. ఆయన అడుగుజాడల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్నారు. ఇటు విద్యలోనూ, ఇటు రైతు భరోసాలోనూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్న మన జగనన్న గారు ప్రజలు ఎంతగానో అభిమానిస్తున్నారు. అదేవిధంగా ప్రజలంటే, పేదవాళ్ళంటే తను ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను అనుగుణంగా ఆయన నడుస్తున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పూజ్యులు, గౌరవనీయులు మరి మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా మరి కోడలో ఆయనకి ఘనమైన నివాళులర్పించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
పూజ్యులు పెద్దలు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, అలాగనే సోదరిమణి డిప్యూటీ మేయర్ గారు, అలాగనే వివిధ సంఘ నాయకులందరూ కూడా వచ్చారు. భవిష్యత్తులో తప్పకుండా ఆయన అడుగుదారులో ఈ ప్రభుత్వాలు నడుస్తాయని, అలాగనే ఆయన ఇందాక చెప్పారు, ఆయన చేసినటువంటి అన్ని శాఖల్లో కూడా అందరికి కూడా సమాన న్యాయాన్ని సమకూర్చినటువంటి మహోన్నత వ్యక్తి. మరీ ముఖ్యంగా దళితులకి రిజర్వేషన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ, ప్రమోషన్ రిజర్వేషన్ కానీ, రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆయన చేశారు. కాబట్టి అటు ఎంప్లాయీస్కి ఇటు కామన్ పీపుల్ కూడా ఆయన చేసిన సేవలు అనలేవని భావిస్తూ ఈరోజు ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు దేశానికి ఆదర్శమని జాతీయ మానవ హక్కుల కమిషన్ DGSH సంతోష్ మెహ్రా వ్యాఖ్యానించారు. దేశంలో పేదరికం ఎక్కువగా ఉండడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యా, వైద్యానికి సంబంధించి అమలవుతున్న పథకాలు ఆదర్శనీయమని అభిప్రాయపడ్డారు. ప్రతి నెల 1వ తేదీన సామాజిక భద్రతా పెన్షన్లు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ DGSH సంతోష్ మెహ్రా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావుతో కలిసి పెదకాకాన్లోని గ్రామ సచివాలయాన్ని, నంబూరులోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. సందర్భంగా గ్రామ సచివాలయం ద్వారా అందుతున్న పౌర సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం సంతోష్ మెహ్రా మీడియాతో మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది, రైతు భరోసా కేంద్రం సిబ్బంది కార్యకలాపాలను ప్రశంసించారు. వీటి పనితీరుపై నివేదికను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, MRO రత్నం, సర్పంచ్ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. మన NHRCలో whenever we come to know in some state కానీ or district some మంచి స్కీమ్ జరుగుతుంది, then we go there, do some visit, do some inspection, and దాని తర్వాత నా రిపోర్ట్ తయారు చేసిన తర్వాత నేను NHRCకి తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాను. or directly kuda state governments ki we request them that this is the scheme, these are the details and these are the results. So mere, of course our things is only advisory, it depends on the states whether they want to implement or not, but we send all the good schemes and how they can be replicated or adapted in many states. So we have found that this village secretariat scheme ikkada mana Andhra Pradesh lo, and I am proud of the fact that I am from this cadre. నేను ఇక్కడ మదనపల్లి, పెనుకొండ, కర్నూలు, రాయలసీమ అన్ని చోట్లలో పని చేశాను. అండ్ ఇప్పుడే దిస్ స్కీమ్ హ్యాస్ బీన్ కన్సీవ్డ్ అండ్ విజన్ హ్యాస్ బీన్ గివెన్ బై అవర్ ఆనరబుల్ CM and it is being implemented beautifully. It is raising the standards of nutrition, education, health, general welfare of the public. నాకు చాలా సంతోషం and I wish the people of Andhra Pradesh and everybody the very best. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకునే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతల దోపిడీకి నిలయాలుగా మారాయని మండిపడ్డారు. పాలకుల వైఖరికి విసిగి వేసారిన వరి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం గత చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. రైతు గెలవాలి, వ్యవసాయం నిలబడాలి అనే నినాదంతో తెలుగు రైతు ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన రైతు పోరు సభను నందిగామ నియోజకవర్గం పరిటాల గ్రామంలో నిర్వహిస్తుందని ప్రకటించారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో దివంగత నేత బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర, మర్రెడ్డి శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగు రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు నానాటికి అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తామర పురుగు సోకి నష్టపోయిన మిర్చి బాధిత రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల వలన అన్నదాతలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. GDCC బ్యాంకుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినా దోషులను శిక్షించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన GST వలన పాడి పరిశ్రమ, డైరీ వ్యవస్థలు నష్టపోతాయని తెలిపారు. ఈ రోజున గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో రైతు పోరు సభ రేపు 9వ తారీఖున ఈ జోన్కి సంబంధించిన సభని రైతు సమస్యల మీద చర్చించడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 2 చోట్ల నిర్వహించడం జరిగింది. బద్వేల్లోను మరియు జగ్గంపేట 2 చోట్ల కూడా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని వారి సమస్యల్ని ఎలుగెత్తి చాటడం జరిగింది.
ఈ రైతు పోరుబాట లేదా రైతు సభని పెట్టాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్ని రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, రాయలసీమలోను, కోస్తా ప్రాంతంలోను, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల రైతాంగ సోదరులందరూ కూడా పంట విరామం ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నారు. అంతేకాదు, మేము పంట వేయలేం, దీనివల్ల మేము నష్టపోతున్నాం, పంట వేసే కంటే భూమిని ఖాళీగా పెట్టడమే శ్రేయస్కరం, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల పంట పండించుకుంటే మేలనే ఒక ఆలోచనకు వచ్చారు. ఒక పక్క చూస్తే భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. మరోపక్క వైసీపీ ప్రభుత్వం ప్రగల్భాలు చూస్తుంటే రైతు భరోసా కేంద్రాలు పెట్టామని, రైతులకు పెట్టుబడి నిధిని ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇచ్చిన హామీని తొంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో సహా వంతుల వారీగా, విడతల వారీగా రైతుకు సహాయం చేస్తున్నామని పేరు మీద మరి అవసరమైనప్పుడు కాకుండా అనవసరమైనప్పుడు డబ్బులు వేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఖచ్చితంగా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వ సొమ్మును కూడా తమ ఖాతాలో వేసుకొని కోట్లాది రూపాయలు బినామీ రైతుల పేరు మీద డబ్బులు దోచేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన సొసైటీ అధ్యక్షులని నామినేట్ చేశారో ఆ సొసైటీ అధ్యక్షులే వచ్చి మాకు ఈ పాపంతో సంబంధం లేదు, పలానా అశోక్ రెడ్డి అనే వ్యక్తి దీనిలో కీలకమైన పాత్రధారి అంటే ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ చేసిన నేపథ్యం కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే డోక్రా గ్రూప్, బినామీ డోక్రా గ్రూపుల పేరు మీద పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట కావచ్చు, మాచర్ల కావచ్చు, గురజాల కావచ్చు, కోట్లాది రూపాయలు బినామీ గ్రూపుల మీద డబ్బులు డ్రా చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకున్న నేపథ్యం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరన్నా ప్రశ్నిస్తే కొద్ది మంది మీద చర్యలు తీసుకోవటం, వాటి మీద చేతులు దులుపుకునే ప్రయత్నం తప్పితే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మీద సమగ్రమైన దర్యాప్తు ప్రభుత్వం ఎందుకు చేయించదని చెప్పి ఈ వేదిక మీదుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా రైతులు వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు ట్రాక్టర్ల మీద ఆధారపడతారు. ఈ ప్రభుత్వం ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించదు, వాటి మీద ప్రభుత్వం యొక్క వ్యాట్ ఎందుకు తగ్గించదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వ్యవసాయ సీజన్ వచ్చిందంటే మరి దుక్కి దున్నాలి, దమ్ము చేయాలి, ఇవన్నీ కూడా వ్యవసాయం మీద ట్రాక్టర్ మీద ఆధారపడేదే చేసేదే రైతులు. మరి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినందువల్ల దానివల్ల ఖర్చులు భారం కూడా రైతుకు పెరుగుతూ ఉన్నమాట వాస్తవం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుంది లేదా ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే చాలా రాష్ట్రాలు వ్యాట్ని తగ్గిస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ బల్లగుద్ది చెప్తారు మేము ₹1 కూడా తగ్గించమని చెప్తా ఉన్నారంటే ఆ భారాన్ని రైతుల మీద ఈ ప్రభుత్వం వేస్తూ ఉందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర రైతాంగం అవసరమా, జగన్మోహన్ రెడ్డి అవసరమా అని చూసినప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి అవసరానికి ఈ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇదే గనక జరిగితే రాబోయేటువంటి కాలంలో వ్యవసాయం చేయటం అనేటువంటిది రైతులతో సాధ్యం కానటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నేను వెళ్ళొచ్చాను, మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి మోటార్లకి స్మార్ట్ మీటర్లు బిగించారు. ఈ బిగించినటువంటి స్మార్ట్ మీటర్కి రీడింగ్ తీస్తూ ఉన్నారు. ఈ తీసినటువంటి రీడింగు ఒక్క యూనిట్ వచ్చేసి ₹6.34 రేటు చొప్పున రైతుకి బిల్లు కడతా ఉన్నారు. ప్రతి మోటార్కి అక్కడ ఉన్నటువంటి స్టార్టర్ పెట్టెలో పక్కనే ఒక స్మార్ట్ మీటర్ బిగించి ఆ మీటర్లో నుంచి రీడింగ్ తీసి అదే మీటర్ బాక్స్కి అంటించిపోతూ ఉన్నారు. ఇది ఎంతకు వస్తూ ఉంది అని చెప్పేసానంటే
ఒక యూనిట్ ₹6.34 చొప్పున 5 హార్స్ పవర్ మోటార్కి ₹25,000 కరెంటు బిల్లు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వస్తూ ఉంది. అంటే ₹25,000 కరెంటు బిల్లు నెలకి చెల్లించి ఒక రైతు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కన్న కలలను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సాకారం చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగమని ఉద్ఘాటించిన గొప్ప నాయకుడని కీర్తించారు. జాతీయ భావం, దేశ సమగ్రత కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. లాలూపురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం ఆడంబరంగా జరిగింది. సందర్భంగా బీజేపీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన మనకు భౌతికంగా దూరమైనప్పటికీ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, అమ్మిశెట్టి ఆంజనేయులు, జూపూడి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ కొద్ది మంది ప్రముఖుల్లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఒకళ్ళు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక విద్యావేత్తగా ఆయన కేంద్ర మంత్రిగా, నెహ్రూ గారి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా ఉండి ఆనాడు కాశ్మీర్లో ఆర్టికల్ 370 పెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించి కాశ్మీర్ భారతదేశంలో భాగం అని చెప్పేసి, నేను వెళ్తాను కాశ్మీర్కి, ఎవరు అరెస్ట్ చేస్తారో చూస్తానని చెప్పేసి కేంద్ర మంత్రిగా ఉండి రాజీనామా చేసి మరి కాశ్మీర్ వెళ్ళి అలాగనే ఆయన అరెస్ట్ అయ్యి ఆ జైల్లోనే అనుమానాస్పదంగా మరి చంపివేయబడటం, మరి ఆ తర్వాత ఆయన మరణం ఎలా జరిగిందో కూడా మరి బయటికి రానిటువంటి పరిస్థితులు మరి అటువంటి మహానుభావులు, భారతదేశం జాతీయత భావం కలిగి ఈ దేశ జాతీయత కోసం, దేశ సమగ్రత కోసం తన ప్రాణాలని, పదవిని, ప్రాణాలను కూడా లెక్క చేయనటువంటి మహానుభావులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున వారు శాశ్వతంగా భారతదేశ ప్రజల్లో. భారతదేశ మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ జీవితం మహోన్నతమని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువైందని ఆరోపించారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశాజ్యోతి పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఎస్సీ ఎస్టీ ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం కొనసాగుతుందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో నివసించే వారికి ఈ పథకం వర్తింపజేస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని దుయ్యబట్టారు. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం సమీపంలోని భారతదేశ మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి పురస్కరించుకుని టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఎస్సీ ఎస్టీ ఇళ్లకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని కోరుతూ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కిరణ్ కుమార్, పోతురాజు సమత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో దళితుల సంక్షేమం కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. నిధుల్లేమి పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కోతలు పెడుతున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు చిట్టిబాబు, అశోక్, దయారత్నం తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచిస్తే ఆ రాజ్యాంగాన్ని స్పష్టంగా అమలయ్యేలా చూసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆ రోజున ఎంతో కృషి చేశారు. వారి సారథ్యంలో లక్షలాది పేదలకి రైల్వే లాంటి సంస్థల్లో పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. దళితుల అభ్యున్నతికి అనుక్షణం పోరాడేటువంటి గొప్ప వ్యక్తి, మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారి అడుగు జాడల్లో ఈ రోజున దేశం మొత్తం కూడా నడవాల్సిన అవసరం ఉంది. వెనకబడిన వర్గాల వారికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో దళితులు చాలా ఈజీ కార్నర్ అయిపోయారు పాలక పక్షానికి. ఎక్కడ దాడి జరిగినా అది దళితుడే ఉంటున్నాడు, దాడి చేసిన వాడు అధికార పార్టీకి సంబంధించిన నాయకుడే ఉంటున్నాడు. ప్రభుత్వ సంస్థలు కూడా
వీటి మీద తగు చర్యలు తీసుకోవాలా. సాక్షాత్తు దళితులైనటువంటి రాష్ట్రపతి స్వయంగా ఒక దళిత సోదరుడికి గుండు గీస్తే రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయినా కానీ ఈ రాష్ట్రంలో న్యాయం జరగనటువంటి పరిస్థితి. కాబట్టి దళితులంతా కూడా ఆలోచించాలా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దళితులు ఐక్యంగా ఉండి మాలలు కానీ మాదిలు కానీ రెల్లులు కానీ మొత్తం కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండకి తగు విధంగా బుద్ధి చెప్పడమే కాకుండా జగజ్జీవన్ రావు గారి అడుగు జాడలో నడవాలని ఈ సందర్భంగా యావత్ దళిత జాతిని. భారత మాజీ ఉపరాష్ట్రపతి దళిత ముద్దుబిడ్డ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు నగరంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక స్వాతంత్ర సమరయోధుడిగా భారతదేశ గౌరవాన్ని ప్రతిష్టను పెంపొందించేటువంటి క్రమంలో అనేక మంత్రిత్వ శాఖలు చేస్తూ భారతదేశ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందించి ఈ భారతదేశ అభివృద్ధిలో ఒక మైలురాయిగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమని, రాబోయేటువంటి తరాలకు బాబు జగజ్జీవన్ రామ్ గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన చేసినటువంటి సేవలు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అహర్నిశలు కూడా వారికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈ భారతదేశాన్ని ఒక దిశను నిర్మించినటువంటి స్థాయికి ఎదిగినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారిని రాబోయేటువంటి తరాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. భారతదేశపై ముద్దు బిడ్డ బాబు జగజ్జీవన్ రామ్ గారు మరి ఆ రోజున ఉపప్రధానిగా చేశారు. దళిత ప్రజల కోసం అతను చేసినటువంటి సేవలు ఎంతో దళిత ప్రజలకి ఉపయోగకరంగా, దళితులు ఇలా అభ్యున్నతికి బాట వేసినటువంటి మహా వ్యక్తి. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా మనం భారతదేశంలో ఉన్న యువత కానీ దళితులు కానీ ఎంతైనా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అతను చేసినటువంటి ఆ రోజు భారత రాజ్యాంగం అమలుకి అతను ఎంతో పాటుపడ్డాడు. దళిత పేద ప్రజల కోసం అతను చేసినటువంటి కృషి మరువలేనిది. యువత ఆయన్ని ఆదర్శప్రాయంగా ఉండాలని, తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు జగజ్జీవన్ గారి ఉప ప్రధాని గారి వర్ధంతి సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి ఆయన కోసం నినాదాలు చేయడం జరిగిందండి. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం చాలా కష్టపడ్డారు ఒకప్పుడు. ఆయన అనుసరించి ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ ఆయన అనుసరించి ఆయన చేసిన విధంగా చేసుకుంటే ప్రజలు కూడా ఇబ్బందులు పాలు కాకుండా అందరూ బాగుంటారని మా అభిప్రాయం అండి. భారతదేశ మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప సమతావాది, మానవతావాదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వారికి అందించే సంక్షేమ పథకాలకు ఆంక్షలు పెట్టడం సబబు కాదని ఆక్షేపించారు. స్థానిక 30వ డివిజన్ కార్పొరేటర్ వరప్రసాద్ బాబు ఆధ్వర్యంలో బుధవారం బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. సందర్భంగా ఆయన విగ్రహానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ పాలనలో దళితుల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగిందని వివరించారు. ఈరోజు పేదల పాలిట పెన్నిది, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, సమతావాది, మానవతావాది శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఈ రోజున 35వ డివిజన్ వరప్రసాద్ బాబు గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మొట్టమొదటి కార్మిక మంత్రి, అట్లాగే రక్షణ మంత్రి చేశాడు, అనేక సేవలు చేశాడు ఆయన ఈ యొక్క పేద ప్రజలకు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా పేదలకు ఉచితంగా 100 యూనిట్లు ఇచ్చే పథకాన్ని కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కాల్చే వాళ్ళు కూడా కాలనీలో ఉండాలని, పేదవాళ్ళందరూ కాలనీలు ఎక్కడ స్థలాలు ఉన్నాయని తెలుసు కదా, ఇట్లాంటి ఆంక్షలు విధించి పేదల పట్ల ఈ ప్రభుత్వం చాలా అధ్వానంగా
మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ బడుగు బలహీన వర్గాల ద్వారా మీరు ఓట్లతో గెలిచి ఈరోజు వాళ్ళని అనదొక్కే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ఇవన్నీ మళ్ళీ పేదలకు కూడా 200 యూనిట్లు ఎక్కడున్నా కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చి మరలా తిరిగి బాబు జగజ్జీవన్ గారు పేరు చెప్పి ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పి. గుంటూరు నగరంలో అనతి కాలంలోనే అత్యంత ఆదరణ పొందిన ఏకే బిర్యానీ హౌస్ 2వ బ్రాంచ్ లక్ష్మీపురం 3వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేశారు. ఏకే బిర్యానీ హౌస్ గుంటూరు 2 టౌన్ వాసులకు పసందైన బిర్యానీ రుచులు పంచేందుకు ముందుకొచ్చింది. మిగతా బిర్యానీ పాయింట్లతో పోల్చుకుంటే రుచికి రుచి, తక్కువలోనే తక్కువ ధరలు ఏకే బిర్యానీ స్పెషల్ హౌస్కే సాధ్యమని అంజుమాన్ ఇస్లామియా కమిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ కరుమ్నాబ్ తెలిపారు. స్థానిక లక్ష్మీపురం 3వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏకే బిర్యానీ స్పెషల్ హౌస్ను అంజుమాన్ ఇస్లామియా కమిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ కర్నుమా బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకే బిర్యానీ హౌస్లో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నాన్ వెజ్ వంటకాలు ఉంటాయని వెల్లడించారు. కస్టమర్స్ ఆదరాభిమానాలతో ఏకే బిర్యానీ హౌస్ దినదిన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు మొహమ్మద్ చిస్టీ, ఏకే బిర్యానీ హౌస్ అధినేత ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో అత్యంత ఆదరణ పొందిన బిర్యానీ ఏదైనా ఉందంటే అది ఏకే బిర్యానీ అని చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు. పెట్టిన 2 సంవత్సరాలకే అనేక వేల మంది కస్టమర్స్ని తన సొంతం చేసుకున్న బిర్యానీ పాయింట్ ఏకే బిర్యానీ పాయింట్. కస్టమర్స్ కోరిక మేరకు, మరి వాళ్ళందరి ఆశ మేరకు ఈరోజు గుంటూరు నగరంలో మరి లక్ష్మీపురం 3వ లైన్లో 2వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అనేక మంది పెద్దలు వచ్చి మరి వారి ఆశీస్సులు అందించడం, ఏదేమైనా కానీ క్వాలిటీని ఆదరించే గుంటూరు ఈ హోటల్ని కూడా ఆదరించి ఏకే బిర్యానీని మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటట్టుగా ప్రతి ఒక్క గుంటూరు వాసి కూడా కోరుకుంటాడని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ బిర్యానీ విశేషం ఏంటంటే ఒక్కసారి కనుక మనం చేయి కనుక దాంట్లో వేసి ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే జీర్ణశక్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఎంత తిన్నా సరే ఈజీగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నది ఏంటంటే మీరు ఒక్కసారి ఈ బిర్యానీ రుచి చూడండి, చూసి చెప్పండి. ఏదైనా మార్పులు చేర్పులా ఉన్నా కూడా చేసుకునే వ్యక్తి, కష్టపడే వ్యక్తి ఆసిఫ్ని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో ఇంకొక బ్రాంచ్ కూడా పెట్టి గుంటూరు నగరానికి మంచి బిర్యానీ అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 2 సంవత్సరాల నుంచి గుంటూరు బిర్యానీ ప్రియులకు అందుబాటులో ఏకే హైదరాబాద్ బిర్యానీ ఎంతో మన్ననలు పొందింది. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ, క్వాంటిటీ, రేటు కూడా తక్కువగా ఉంటుంది, క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారు. అలాంటి ఏకే బిర్యానీ ఈరోజు లక్ష్మీపురం 3వ లైన్లో అభ్యుదయ కాలేజ్ ఎదురుగా 2వ బ్రాంచ్ ప్రారంభించుకోవడం జరిగింది. మీరందరూ ఈ యొక్క సంస్థను ఆదరిస్తూ మా ఆసిఫ్ గారికి తోడుగా ఉండాలని చెప్పేసి బిర్యానీ ప్రియులందరికీ కోరుకుంటున్నాం. గుంటూరు తూర్పులో 120 పార్సల్ కొత్తపేట ఏరియాలో గత 2 సంవత్సరాలుగా మంచి సర్వీస్ అందిస్తూ ప్రజలందరికీ మనసులు దోచుకుని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ అందించేలా, అలాగే వాళ్ళ పశ్చిమ 2 టౌన్లో అభ్యుదయ కాలేజ్ ఎదురుగా 2వ బ్రాంచ్ నూతనంగా ఏర్పాటు చేయడానికి మన ఆసిఫ్, ఏకే బిర్యానీ ఆసిఫ్ అని చెప్పేసి అమ్మ చేతి వంటకాల కన్నా మంచిగా కమ్మటి సువాసనతో, రుచితో ప్రతి ఒక్కరికి అందేలాగా, ధర తక్కువ, నాణ్యత చాలా ఎక్కువ, కడుపు నిండా అమ్మ చేతి వంటకాలు కడుపు నిండా ఎలా అయితే ఉంటుందో ఈ బిర్యానీ కూడా అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో చేసి క్వాలిటీ, క్వాంటిటీ, మంచి శుభ్రత, రుచి అన్నీ కలిసి ఉండి ఏకైక బిర్యానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ బిర్యానీని ఆస్వాదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్న గుంటూరు నగర ప్రజలందరికీ కూడా. అట్లాగే రానున్న రోజుల్లో ఇట్లాంటి బిర్యానీ పాయింట్లు ఇంకా 4-5 బిర్యానీ పాయింట్లు మంచి సెంటర్లో పెట్టి ప్రతి ఒక్క గుంటూరు ప్రజలందరికీ అందుబాటులో ఉండేదాకా ఏకే బిర్యానీ ఆసిఫ్ వాళ్ళని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అజరామరం, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కితాబు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు దేశానికే ఆదర్శం, కొనియాడిన జాతీయ మానవ హక్కుల కమిషన్.
శ్యామాప్రసాద్ ముఖర్జీ కన్న కలలను మోడీ సాకారం చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా వెల్లడి. ఇవి నాటి ఎస్ న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.